అమలు చేయాలి కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ, కేటాయించాలి రైతాంగానికి బడ్జెట్ లో నిధులు, కేటాయించాలి రైతాంగానికి బడ్జెట్ లో నిధులు. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. విడుదల చేయాలి అన్నదాత సుఖీభవ బకాయిలను, విడుదల చేయాలి అన్నదాత సుఖీభవ బకాయిలను. ఇవ్వాలి కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ, ఇవ్వాలి కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. అందరికీ నమస్కారం. ఉప్పులూరి హేమశంకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు ఏరియా సమితి నాయకులు. ఈరోజు రాష్ట్రంలోని రైతాంగం అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అందులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గత ఏడాది బకాయిలను కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అలానే రాష్ట్ర బడ్జెట్ లో రాష్ట్రంలోని రైతులకు కనీసం మేలు చేసే విధంగా కూడా కేటాయింపులు చేయలేదు. ఈ అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. మండల కేంద్రాల్లో మండల తహసీల్దార్ల గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలని అందిస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వారు ఈ రోజు దేశానికి అన్నం పెట్టే పరిస్థితుల్లో ఉన్నారా అని ఒక రకంగా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర రైతాంగం అప్పుల బారిలో కూరిపోయి, పంటలు సరిగ్గా దిగుబడి రాక, నాణ్యమైన విత్తనాలు దొరక్క, నాణ్యమైన ఎరువులు పురుగు మందులు దొరక్క రాష్ట్ర రైతాంగం అప్పుల పాలైపోతా ఉంటుంటే రాష్ట్ర రైతుకి అన్నం పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టట్లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలన్నింటినీ విస్మరించి ఎన్నికల వాగ్దానాలలో రైతులకి అనేక రకాల హామీలను ఇవ్వడం జరిగింది. అందులో ధరల స్థిరీకరణకు సంబంధించి నిధులు కేటాయించడం, అలానే రైతులకు షూరిటీ లేకుండా ఆర్బీఐ రూల్స్ ప్రకారం కౌలు రైతులకు 2 లక్షల వరకు లోన్లు ఇవ్వడం, అలాగే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆ పథకాల అమలుకు ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తా ఉంది. అలానే మొన్న జరిగిన బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఏదో రైతాంగానికి అరకొర నిధులు కేటాయింపులు తప్ప రైతులను ఆదుకునే పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తా ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే విధంగా, రాష్ట్ర రైతులు అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడే చర్యలు చేపట్టడం ద్వారా గత ఏడాది బకాయి ఉన్న అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయడంతో పాటు కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని, అలానే ధరల స్థిరీకరణ, పంటలకు సరైన గిట్టుబాటు ధరలకు సంబంధించిన మార్గాల్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.